ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో ఇది కీలక పరిణామం అనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ హాజరైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే కీలకమైన పరిణామం చోటు చేసుకుంది, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ₹1,00,000 బెయిల్ బాండ్ అంటే పూచీకత్తు ₹15,000 బాండ్స్ సమర్పించాలి అని చెప్తుంది. అంతేకాకుండా ఎప్పుడు ఈడీ అధికారులు దర్యాప్తుకు పిలిపించినా వారికి అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా సాక్ష్యాలను ప్రభావితం చేయడం, సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నాలు ఇలాంటివి కూడా పాల్పడవద్దు. దర్యాప్తు వ్యవహారంలో ఏదైనా ఈడీ అధికారులు పిలిచినప్పుడు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఈడీ కేసు వ్యవహారానికి సంబంధించి గతంలో ఇటు కవితకు ఆ తర్వాత కేజ్రీవాల్ కు అనేక సార్లు ఈడీ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించారు. ఈ నోటీసుల వ్యవహారానికి సంబంధించి వారు దాన్ని అన్నింటినీ కూడా పక్కన పెడుతూ సరైన వివరణ కూడా ఇవ్వలేదు. సో ఈ క్రమంలోనే విచారణ పేరుతో హైదరాబాద్ కు వచ్చిన ఈ ఈడీ అధికారులు 4 గంటల పాటు కవిత ఇంట్లో సోదాలు చేసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయడంతో ఖచ్చితంగా తనను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి భావించిన ఈ కేజ్రీవాల్ వెంటనే ఈ రౌస్ అవెన్యూ కోర్టులో ఉదయం హాజరు కావడం జరిగింది. దానిపైన బెయిల్ బాండ్ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టు కోరడంతో ₹1,00,000 పూచీకత్తు ₹15,000 బాండ్స్ అనేది సమర్పించాలి చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. భవాని, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.